చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. 2014లో స్టేట్ డివిజన్ అయిన తర్వాత హైదరాబాద్ వాజ్ ద కంబైన్డ్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నేటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు దొరికిన ఆ టైంలో కేసీఆర్ గారికి భయపడి హైదరాబాద్ని అలా వదిలేసి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాకుండా ఇప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా ఫ్రాడ్ చేశారనుకోండి, వాడొక్కడు పారిపోతే సరిపోతుంది. కాకపోతే ఆ అలిగేషన్లో ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఏం జరిగిందంటే రాత్రికి రాత్రి ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ను హైదరాబాద్ నుంచి ఎత్తుకొని తల మీద పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చాము దొంగల్లా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకు కూడా రాష్ట్రానికి రాజధాని ఉండాలి, హైదరాబాద్ ఇప్పుడు మన చేతిలో లేదు, అప్పటికి ఉంది హైదరాబాద్ మన చేతుల్లోనే ఉంది, ఇంకొక 9 ఏళ్ళు ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు కదా, ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది కదా, కాబట్టి మనకు రాజధాని లేదు. ఎవడైనా ఏం చేస్తాడు, ఒక ఊరుని సెలెక్ట్ చేసుకుంటాడు, దాన్ని రాజధానిగా డెవలప్ చేస్తాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు సంపద సృష్టి మీద పెట్టుకుంటారు, ఆ సంపద ఎవరికి సృష్టిస్తాడో అది ఆయనకు తెలియాలి, ఆ సృష్టించబడుతున్న వ్యవస్థలకు తెలియాలి. కానీ సంపద సృష్టిలో భాగంగా ఏకంగా ఒక ఊరు నిర్మాణాన్ని చేపట్టారు. ఒక ఇల్లు కట్టడానికి ఒక మధ్యతరగతి వాడికి 4 సంవత్సరాలు కట్టాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన ఆర్థిక స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఏకంగా ఒక ఊరు కట్టేద్దామని ప్లాన్ చేశారు. దానికోసం 1,00,000 కోట్ల బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పెట్టారు. అప్పట్లో వామనుడు అనేవాడు బలిచక్రవర్తిని, ఏ బాబు ఏదైనా కోరుకో అంటే ఒక పాదం కావాలంటే ఏకంగా పాదము ఆకాశమంతా వాడిని నెత్తి మీద పెట్టి వాడిని చంపినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అసిస్టెన్స్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక క్లాజ్ పెట్టారు. ఆ క్లాజ్ను బేస్ చేసుకొని ఏకంగా క్యాపిటల్ సిటీనే కట్టారు. అంటే ఎవడన్నా దాన్ని ఎలా చూస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ముఖ్యమంత్రి అనుకోండి, ఒక సిటీని సెలెక్ట్ చేసుకొని దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ తీసుకొని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు, అంటే దానికి కావాల్సిన అమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ క్లాజ్ని చక్కగా వాడుకొని ఏకంగా ఒక సిటీ కన్స్ట్రక్షన్కి పూనుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని టచ్ చేస్తారు. నవ సిటీస్ అంటే ఐటీ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, అంటే కేవలం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అమరావతి కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేశారు. దాన్ని మీరు ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకుంటున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇక 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఫర్ సమ్ నోన్ రీజన్స్. 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ చేసుకోవడం జరిగింది. వాటిల్లో ఆయన దిగిపోయే నాటికి 5 రెడీలీ అవైలబుల్, 5 స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల ఈ 4 మెడికల్ కాలేజీలు అలాంగ్ విత్ హాస్పిటల్స్ దే ఆర్ రెడీ టు ఓపెన్, రెడీగా ఉన్నాయి అవి ఓపెన్ చేయడానికి. వాటికి ప్రభుత్వం కొంత నిధులు వెచ్చించి వాటిని ఓపెన్ చేస్తే అవి రెడీ అయిపోతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ అమరావతిలో సంపద సృష్టి గురించి ఆలోచిస్తే బాగుంది, కానీ వైద్యంలో సంపద సృష్టి ఏంటి? ఆంధ్రప్రదేశ్ దగ్గర నిధులు లేవా? వైద్యానికి స్పెండ్ చేయడానికి నిధులు లేని ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత? దాదాపు 4,500 మంది డాక్టర్స్ రెడీలీ అవైలబుల్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ దిస్ మెడికల్ కాలేజెస్. అంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా సస్టైనబుల్గా స్ట్రెంగ్తన్ అవ్వబోతుంది. మీకు నమ్ముతారో లేదో, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 4th లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ఇండియా. దట్ ఈస్ అ లెవెల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఒక మెడికల్ కళాశాల ప్రభుత్వం చేతిలో ఉందనుకోండి, మెడికల్ సీటు మెరిట్ బేస్ మీద ఇస్తారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ పీపీపీ విధానంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 సీట్లు వస్తాయి, 24 పీజీ సీట్లు వస్తాయి. వాటిల్లో 50% గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయట, మరొక 50%ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట. అంటే ఆ హాస్పిటల్ని, ఆ మెడికల్ కాలేజీని ఎవడైతే హస్తగతం చేసుకున్నాడో ప్రైవేట్ ప్లేయర్, వాడికి 50% సీట్స్ ఇస్తారు. రైట్ నౌ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంబీబీఎస్ సీటు దాదాపు 1.5 కోటి పలుకుతుంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఒక పీజీ సీటు 2.5 కోటి పలుకుతుంది. ఇదేంటి? ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో. ఇప్పుడు ఒక ప్రైవేటు వాడికి ప్రభుత్వ రంగ హాస్పిటల్ ఇచ్చి నువ్వు హాస్పిటల్ నడుపుకో, మెడికల్ కాలేజ్ నడుపుకో, దాంట్లో 50% సీట్లు నువ్వు అమ్ముకో అంటే 50% ప్రభుత్వం కింద ఉంటుంది, 50% ప్రైవేట్ కింద ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, నా కొలీగ్స్. పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు,
అయినా కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఈవెన్ టిల్ డేట్ based on their marketing skills, based on their capabilities, they are flourishing as a very good doctors in the society. అటువంటి డాక్టర్లతో వైద్యం తీసుకుంటున్న ఈ తరుణంలో 50% ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి 50% గవర్నమెంట్ మెరిట్ బేస్ మీద ఇస్తే బలుపుతో కులం బలుపుతో ఆ 50% సీట్లో ఫిల్ అయ్యే వాళ్ళ ఇంపాక్ట్ గవర్నమెంట్ విద్యార్థులపై ఉండదా? మెరిట్ బేస్డ్ విద్యార్థులపై ఉండదా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ విద్యార్థులపై ఉండదా? డబ్బు కట్టి వచ్చిన వాడిని మెరిట్ బేస్ మీద వచ్చిన వాడిని అందరినీ ఒకే మెడికల్ కళాశాలలో పెట్టడం వల్ల ఆర్థిక అసమానతలు పెరగవా? వైద్య విద్య కాంప్రమైజ్ కాదా? ఇది వైద్య కళాశాలల పరిస్థితి అయితే హాస్పిటల్స్లో ఇది వినండి, ఇది వింటే మీరు షాక్ అవుతారు. సో ఈ మెడికల్ కాలేజీలకు అటాచ్ అయ్యున్న హాస్పిటల్లో 70% అంటే ఒక్కొక్క హాస్పిటల్లో 625 బెడ్లు ఉంటే 70% బెడ్లు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు ఇస్తారట. మిగిలిన 30% మార్కెట్ రేట్లకు అనుగుణంగా వైద్యం చేస్తారు. ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకి ఇస్తారు అనగానే మీరు ఫ్రీ అనుకున్నారు. కాదు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాళ్లకు. అంటే పేదవాడు ఆ 70% 625 సీట్లలో పేదవాడు ఆ 625 బెడ్లలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, లేదా ఆ 30% ప్రైవేట్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మనలో ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నిజంగా మన దగ్గర డబ్బులు లేవనుకోండి, లేదా ఏ ఇన్సూరెన్సో లేదనుకోండి, ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవచ్చు ఫ్రీగా. లేదా ఈ సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఈ ప్రభుత్వం కడుతున్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. ఇప్పుడు మధ్యతరగతి వాడికి ఆ 70%లో ఆపర్చునిటీ లేదు. ఇక మిగిలిన 30% అనేది ప్రైవేట్ వాడి చేతుల్లో ఉంది. అంటే స్కై రాకెటింగ్ ఛార్జెస్. ఇక మధ్యతరగతి వాడు ఎక్కడికి పోయి చావాలి? ఇన్సూరెన్స్ ఉండాలి, లేదా డబ్బులు ఉండాలి, లేకపోతే మధ్యతరగతి వాడు చావటం ఖాయం. అంటే ఒక మధ్యతరగతి వాడికి వైద్య వ్యవస్థ అందుబాటులో లేదు. పేదవాడికి, అది కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవాడికి, అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ అనే సేవల్ని రాబోయే కాలంలో కంటిన్యూ చేస్తే, ఇప్పుడే ప్రభుత్వం డబ్బులు లేవని ప్రైవేట్ హాస్పిటల్స్కి డబ్బు పే చేయడం ఆపేసింది. అటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా ఇక్కడ 70% సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందని గ్యారంటీ లేదు. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నోడికి ఒక జనరల్ వార్డులో పెట్టి వైద్యం చేస్తారు. ఆ 30% ఉన్న సీట్లు ప్రైవేట్ వాడు ఇష్టం వచ్చినట్టుగా వైద్యం చేసుకోవచ్చు. మధ్యతరగతి వాడు మాత్రం ఇన్సూరెన్స్ ఉంటే బతకాలి, లేకపోతే చావాలి. ఇదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.